హలో ఆల్, వెల్కమ్ టు ప్రసూస్ కిచెన్. ఈరోజు మనం ఈ వీడియోలో వెరీ ఫేమస్ తెలంగాణ వంటకమైన సర్వపిండిని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. సో సర్వపిండి అనేది తెలంగాణలో ఫేమస్ వంటకం. సో దీన్ని మనం ఒక 10 రోజుల వరకు నిల్వ పెట్టుకోవచ్చు. సో మనం ఎప్పుడైనా విహారయాత్రలకు కానీ పిక్నిక్కి కానీ వెళ్ళినప్పుడు ఒక మంచి స్నాక్ రెసిపీ ఈ సర్వపిండి. సో దానికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఒక వెడల్పాటి గిన్నెని తీసుకొని అందులో 2 కప్పుల బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. సో మనం బియ్యం పిండిని లావు బియ్యంతో పట్టించుకుంటే సర్వపిండి అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. 2 కప్పుల రైస్ ఫ్లోర్ని తీసుకోవాలి. అందులోనే 2 టేబుల్ స్పూన్ల నువ్వులను యాడ్ చేయాలి. సో నువ్వులు 2 టేబుల్ స్పూన్ల పర్టికులర్ క్వాంటిటీ కాకుండా మన చాయిస్ ప్రకారం మనం యాడ్ చేసుకోవచ్చు. అందులోనే వేయించి కొంచెం దంచి పెట్టుకున్న పల్లీలను కూడా యాడ్ చేసుకోవాలి. అందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. అందులోనే ఉల్లికాడల్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఆనియన్ని యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఒక అరగంట పాటు నానబెట్టిన పచ్చి శనగపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో మీరు నానబెట్టుకున్న పెసరపప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు. అందులోనే ఒక చిన్న 2 టేబుల్ స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా అన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా అన్ని కలిసేటట్టు కలపాలి. అందులో కొంచెం కొంచెం నీళ్ళను యాడ్ చేస్తూ పిండిని కలపాలి. సో ఇక్కడ పిండి అనేది గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా అంటే మీడియం, అంటే కొంచెం మెత్తగా ఉండేటట్టు మనం ఇక్కడ పిండిని కలుపుకోవాలి. చక్కగా పిండిని కలిపి పెట్టేసుకోవాలి. ఈ సర్వపిండి అనేది కారం కారంగా క్రిస్పీగా చాలా చాలా బాగుంటుంది. ఇలా మన పిండిని కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక నాన్ స్టిక్ ప్యాన్ ని కానీ మీరు ఏ ప్యాన్ ని కూడా యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్ యూజ్ చేయడం వల్ల సర్వపిండి అనేది ఈజీగా వచ్చేస్తుంది. సో ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని ఆయిల్ తోని ప్యాన్ ని మొత్తం గ్రీస్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు తయారు చేసి పెట్టుకున్న పిండి ముద్ద ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొని ఇలా ప్యాన్ మొత్తం ఈవెన్ గా స్ప్రెడ్ చేయాలి. ఇలా మెల్లమెల్లగా ప్యాన్ మొత్తం పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత
ఇలా హోల్స్ని పెట్టేయాలి. సో ఇలా హోల్స్ పెట్టడం వల్ల ఈ హోల్స్ మధ్యలో మనం ఆయిల్ని వేస్తాం కాబట్టి అలా వేయడం వల్ల పిండి మొత్తం ఆయిల్ మొత్తం కిందికి వెళ్ళిపోయి సర్వపిండి అనేది చక్కగా క్రిస్పీగా క్రిస్పీగా అవుతుంది. సో ఇలా మనం మధ్యలో హోల్స్ పెట్టుకొని అందులో మనం ఆయిల్ని వేసుకోవాలి. ఒక లిడ్ పెట్టేసుకొని ఆయిల్ వేసిన తర్వాత ఒక లిడ్ పెట్టేసుకొని 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద మనం ఈ సర్వపిండిని ఫ్రై చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఇంకొక సైడ్ని తిప్పుకోవాలి. ఇంకొక సైడ్ తిప్పుకొని ఒక 2 మినిట్స్ పాటు ఇంకొక సైడ్ కూడా మనం సర్వపిండిని ఫ్రై చేసుకోవాలి. సో ఇలా చేయడం వల్ల 2 సైడ్ సర్వపిండి కరెక్ట్గా ఫ్రై అవుతుంది. అంతే, చాలా టేస్టీగా కారంగా క్రిస్పీగా ఉండే మన తెలంగాణ స్పెషల్ వంటకం సర్వపిండి రెడీ అయిపోయింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.